మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మండలానికి సంబంధించి 293 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను అందజేశారు. నిజాంపేట్ మండల్ కానివ్వండి, మన రామాయణపేట కానివ్వండి, మన మెదక్ నియోజకవర్గం కానివ్వండి, బ్రహ్మాండంగా ఇవాళ ముందుకు తీసుకుపోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇక రేపైతే ఓట్లు లేవు కదా, మీరు మీ బిడ్డని గెలిపించారు, ఇప్పటికే మీ కుటుంబ సభ్యుడిని గెలిపించారు, రేపు ఎల్లుండి ఏం ఓట్లు లేవు. మీకేం మాయ మాటలు మోసపు మాటలు చెప్పే అవసరం నాకు లేదు, వేరే ఉద్దేశం నాకు లేదు. ఏదున్నా మీరు మంచిగా ఉండాలనేదే మా కోరిక తప్ప ఇంకొక ఉద్దేశం కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి 10 ఏళ్లలో ఇయ్యని ఇల్లును ఇవాళ ఇస్తా ఉన్నాం. ఎన్నికలు లేకపోయినా ఏం లేకపోయినా మరి ఈ మహిళలు మరి వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు అనే ఉద్దేశంతో ఇవాళ ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి తల్లి, ఏ ఊరికి పోయినా ఏ గ్రామం పోయినా ఏ మండలికి పోయినా ఏ జాగకు పోయినా మీకు కనిపించే ఏ ఇల్లులు కనిపిస్తాయి, ఇంద్రమ్మ ఇల్లులు ఒకటే కనిపిస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యం విద్య ఎందుకు అంటే మన పిల్లలు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నతమైన స్థానం పోవాలనే కదా మనం అందరం కోరుకునేది. దానికన్నా ఎక్కువ మనం కోరుకుంటున్నాం, మన పిల్లల కన్నా ఎక్కువ ఏం లేదు, మన భవిష్యత్ తరాల కన్నా ఎక్కువ ఏం లేదు. ఆ ఒక ఉద్దేశంతో మరి అందరూ మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో పక్కనే రామాయణపేట మెయిన్ రోడ్ మీద 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా పెద్ద స్కూల్ కూడా ఇలా నిర్మించుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా మన పిల్లల కోసం. ఇక వైద్యం, రేషన్ కార్డు చెప్తానే 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు ఇచ్చిన తల్లి, 10 ఏళ్ళలో ఇచ్చిన రేషన్ కార్డు. మరి ఇప్పుడు మేమే దరఖాస్తులు తీసుకుంటున్నాం కదా. ఇంతకుముందు ఏంటంటే ఎమ్మెల్యేలు ఇల్లు చుట్టూ, మంత్రులు ఇల్లు చుట్టూ, కలెక్టర్లు ఇల్లు చుట్టూ తిరిగినా ఎవరు కలిసే పరిస్థితి లేకుండే. అదే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన అధికారులే ప్రజాపాలన అని చెప్పి మీ దగ్గర దరఖాస్తులు తీసుకుని రావచ్చు, ఊర్లలోకి వచ్చి తీసుకురు కదా.